ఈరోజు మీ అందరిని చూస్తే ఎందుకు ఆనందం అనిపిస్తుంది తెలుసా? ఇక్కడనే అమ్మ ఏం చేసిందంటే, ఇంతకుముందే సాయంకాలం భగవంతునికి పూలు తీసుకెళ్లి పూజారి గారికి సమర్పించమని చెప్పింది. పూల చెట్టుకు చాలా పూలు ఉండే, కానీ ఆ బుట్టిలో ఎన్ని అవసరం అన్ని తీసుకెళ్లి ఆ పంతులు గారికి ఇచ్చింది. ఆ స్వామి గారికి ఇస్తే ఆ స్వామి గారు కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః అనుకుంటే భగవంతునికి సమర్పించడం జరిగింది. అందులో కొన్ని పుష్పాలు మిగిలినాయి, అదే విధంగా తెచ్చిచ్చేశాడు. కానీ పూల చెట్టు మీద కొన్ని పువ్వులు ఉన్నాయి, మిగిలిన పువ్వులు కొన్ని బుట్టిలో ఉన్నాయి. కానీ ఏ పుష్పాలకు భాగ్యం ఉందో అవి మాత్రమే పరమాత్మ పాదార బిందములకు చేరుకున్నాయి. అదే విధంగా ఈ గ్రామం లోపట, ఈ బస్తీ లోపట, ఈ పట్టణం లోపట హిందూ సమ్మేళన కార్యక్రమం ఉందని అందరికి తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడికి ఈ కొన్ని పుష్పాలకు మాత్రమే భాగ్యం ఉన్నది. చూడండి, ఈ కొన్ని పుష్పాలకు మాత్రమే భాగ్యం ఉన్నది. మీరు చాలా భాగ్యవంతులు. అందుకోసమే మీ అందరిని చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే చాలా త్యాగం చేసి వచ్చారు. కొందరు సీరియల్ త్యాగం చేశారు, కొందరు ఫోన్ చూడడం త్యాగం చేశారు, కొందరు బిజినెస్ త్యాగం చేశారు, కొందరు స్వార్థ పనులన్నీ పక్కన పెట్టి ఈ రోజు సనాతన ధర్మం కోసం హిందూ సమ్మేళన కార్యక్రమంలో మీరు అందరూ కూర్చున్నారంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మరి మన సనాతన ధర్మం అంటే ఏమిటి? మరి భారతదేశం ముందు మనం భారతం అనుకుంటాం కదా, భరతుడు పరిపాలించిన దేశాన్ని భారతం అంటున్నాం కదా. కానీ సరి అయినటువంటి అర్థం ఏంటంటే, భా అంటే జ్ఞానము, రథం అంటే అందులో రమించడం. జ్ఞానము కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక దేశం అది ఉంది అంటే అది కేవలం నా భారతదేశమే. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానంతో చిన్న పిల్లవాడు కూడా, ప్రహ్లాదుడు కూడా భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. రాక్షసుడు అంటాడు నేనే దేవుణ్ణి, దైవము లేదు, దేవుడు ఎక్కడున్నాడు? ఇందుగరుడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందుగరుడు. ఆ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆ స్తంభాన్ని పగలగొడితే నరసింహస్వామి రావడం. భక్త మార్కండేయుని కాపాడడానికి సాక్షాత్తు పరమశివుడి వచ్చాడు. చూడండి, పరమశివుని కోసము సిరియాలుడు కూడా తలని అర్పించడానికి కూడా సిద్ధమైనట్టే. ఇంత చిన్న పిల్లవాళ్ళకి అంత జ్ఞానం ఉన్న దేశం ఈ ప్రపంచంలో ఉంది అంటే అది ఒకే ఒక్క దేశం, నా భారతదేశం. మరి ఈ దేశంలో ఎంతో మంది త్యాగధనులు ఉన్నారు. ఎవరం మనం త్యాగధనుల వారసులు. వేద భూమి నా దేశం, దైవ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం, జ్ఞాన భూమి నా దేశం, కర్మ భూమి నా దేశం. ఈ దేశం త్యాగధనుల వారసులం. మనం ఎవరి వారసులం? అల్లాటప్ప మనుషులు కాదు, సాక్షాత్తు పరమాత్మతో మాట్లాడిన ఋషి పరంపర మనది. ఋషుల బిడ్డలం మనం, యోగుల బిడ్డలం మనం. మరి వేద భూమి నా దేశం, 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, సకల శాస్త్రాలతో నిండినటువంటి పుణ్యభూమి ఈ దేశం. యోగులు, ఋషులు, మునులు నడిచినటువంటి మహాపుణ్య భూమి, యోగ భూమి, దైవ భూమి నా దేశం. సాక్షాత్తు ఆ నారాయణమూర్తి దశావతారాలుగా వెలిశాడు. సాక్షాత్తు ఆ కైలాసవాసుడే 12 జ్యోతిర్లింగాలుగా వెలిశాడు. అక్కడక్కడ స్వయంభూలింగాలుగా వెలిసి ఈ భూమిని పరమ పవిత్రముగా దైవ భూమిగా మార్చారు. కాబట్టి ఈ ప్రపంచంలో దైవ భూమిగా ఉన్నటువంటి, వేద భూమిగా ఉన్నటువంటి ఒకే ఒక దేశం, అది ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకని ఏకైక దేశం ఉన్నది అంటే అది కేవలం మన భారతదేశం. ఇంత గొప్ప దేశంలో జన్మించాం. మరి మనం ఏ విధంగా ఉండాలి? ఒక భోగిగా కాదు, ఒక యోగిగా ఉండాలి. తామరాకు నీళ్లలోనే ఉంటుంది, నీళ్లలోనే పుట్టింది, నీళ్లలోనే పెరిగింది, నీళ్లలోనే ఉంటుంది. కానీ దానిపైన నీళ్లు వదిలితే జార విడుస్తుంది, తగిలించుకోదు. అదే విధంగా ఒక భారతీయుడు, సనాతన ధర్మపరుడు, హిందువు ఏ విధంగా ఉంటాడంటే
ఈ ప్రపంచంలోనే పుట్టాడు, ప్రపంచంలోనే పెరిగాడు, ఈ ప్రపంచంతోనే ఉంటాడు. కానీ ఈ ప్రపంచాన్ని మనసులో ఉంచుకోకుండా కేవలం పరమాత్మ ధ్యానంలో ఉంటాడు. ఇది నిజమైనటువంటి సనాతన ధర్మం. అందుకోసమే ఓ అర్జున, నశ్వం శోచితుమర్హసి, నువ్వు ఏనాడు దుఃఖించకు. ఎందుకు? మమైవాంశ జీవలోకే, అన్ని జీవుల్లో నేనున్నాను నాయన. సర్వస్వ చాహం వృద్ధి సన్నివిష్టు, అందరి హృదయంలో నేనున్నాను అని భగవంతుడు చెప్పాడు. ఇంకా ఏం చెప్పిండు? అనన్య చింతయత్తో మా ఏ జనో పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా భక్తిలో ఎవరున్నారో వాళ్ళని నేనే కాపాడుతాను అంటున్నాడు. ఈ రోజు మన దేశం ఇప్పటికీ ఉందంటే కారణం చూడండి, ప్రపంచం లోపల ఒక 54, అందులో 21 దేశాలు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి దేశాలు ఉంటాయి. ఈ రోజు మత మార్పిడులతోటి ఆ దేశాల పేర్లు లేకుండా పోయింది, చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చెప్పుకోవడానికి. కానీ 20 దేశాలు పోయినా ఇప్పటికీ ఎంతో ముష్కరులు, గజనీలు, బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడి నుంచి సంపదను దోచుకొని పోయినా ఇప్పటికి ప్రపంచంలో విశ్వగురువుగా తట్టుకొని ఉన్నటువంటి ఏకైక దేశం ఏది అంటే అది నా భారతదేశం. ఇంత గొప్ప దేశం ఎందుకుంది? 100 సంవత్సరాలు నిండి ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఒక సేవా సంస్థ సమాజ సేవ చేస్తారు. ఒకటి స్వాధ్యాయ అంటూ భక్తి కార్యం చేస్తారు. ఎంతో మంది సాధువులు, సంతులు, ఋషులు, మునులు, స్వామీజీలు వారి వారి ప్రాంతాలలో ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, మరియు ఎంతో మంది శివమాల, హనుమాన్ మాల, అయ్యప్ప మాల, ఈ విధంగా ఎంతో మంది ధర్మం లోపట, భక్తి లోపట ఎంతో మంది మాతలు నిరంతరము దైవ చింతనలో ఉండడం ద్వారా మరియు ఈ దేశం ఇంకా ఎందుకు కాపాడబడి ఉంది అంటే సత్యం, ధర్మం, అహింస, ప్రేమ అనే తత్వంతో మనం నడుస్తున్నాం కాబట్టి ఇప్పటికీ కూడా మన దేశం ఉంది. ఇక విశ్వం లోపల ఎప్పటికీ ఉండే దేశం అదేంటంటే కేవలం ఏకైక దేశం, అది నా భారతదేశం. స్వామీజీ, మన దేశం మనమే, మన దేశం మీద ఎట్లయినా చెప్తారు అంటే కర్మ ఎవరిని వదలదు. చూడండి, ద్రోణాచార్యుడు ఆ చివరి సమయం లోపల బాణాల శయ్య పైన పడుకొని ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు రావడం జరుగుతుంది. అడుగుతాడు, ఏ కృష్ణ, నేను 100 జన్మలు నా దివ్య దృష్టితోటి వెనకాలకెళ్ళి చూస్తే నేను ఎప్పుడు కూడా ఒక్క పాపమైన చేయలేదే, నాకు ఈ క్రూరమైనటువంటి నరకం ఎందుకు లభించింది? శ్రీకృష్ణుడు అంటాడు, తాత, భీష్మ పితామహుడు అంటాడు, తాత 100 సంవత్సరాల వరకు చూశావు కదా, 101 సంవత్సరానికి చూడు అంటాడు. అప్పుడు ఈయన యవ్వనం లోపల ఆ రాజ్యానికి రాజై ఉండి వెళ్తూ ఉంటే దారిలో ఒక సర్పం వస్తే బాణంతో విసిరి అది ముళ్ళ కంపలో పడే విధంగా బాణాన్ని వదులుతాడు. ఆ పాము వెళ్ళి ఆ ముళ్ళ కంప పైన పడితే అది ఇటు బయటకు వెళ్దామంటే ముళ్ళు గుచ్చుతుంటే రాలేక రక్తం కారుతూ చనిపోతూ ఉంటది. అప్పుడు భీష్ముడు అప్పుడు ఆ భీష్మ పితామహుడు, ఇంత తప్పు నేను చేశానా? మరి 100 సంవత్సరాల్లో ఎప్పుడో జరిగిపోవాలి కదా, మరి ఇప్పుడే ఎందుకంటే నువ్వు 100 సంవత్సరాల నుంచి సత్యనిష్ట లోపల ఉన్నావు కాబట్టి నిన్ను ఏది నీ దరికి రాలేకపోయింది. కానీ నీవు ద్రౌపదికి సభలో అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నావు కదా, అప్పుడు ఆ పాపము ఈ రోజు నిన్ను ఈ విధంగా శిక్షిస్తుంది అని చెప్పారు. అంటే కర్మ ఎవరు తప్పు చేస్తారో వారికి ఆ శిక్ష అనుభవించక తప్పదు. నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటారు. అదే విధంగా ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని దోచుకొని సుఖంగా సంతోషంగా ఉంటాయనుకుంటున్నారు కదా, మరి ఈ రోజు భారతదేశం యుద్ధం చేయడంలే,
వాళ్ళది వాళ్ళే, ఒకే మతం వాళ్ళే, ఇరు వర్గాల వాళ్ళే తన్నుకొని బాంబులేసుకొని చస్తున్నారు. కారణం, పూర్వం ఇప్పుడైనా ఏ దేశం పైన అనవసరంగా ఇప్పటి వరకు భారతదేశం ఏ దేశం పైన దాడి చేయలేదు. ఆ దాఖలాలు కూడా లేవు. మన దేశం శాంతి, ధర్మం, ప్రేమ, అహింస ఇప్పటికి విశ్వగురువుగా, ఇప్పుడే కాదు ఎప్పటికీ అఖండ భారతిగా విశ్వమంతా ధర్మ జాగృతి చేస్తూ ధర్మంగా పరిపాలించే ఏకైక దేశం ముందు ఏది ఉంటదంటే అది కేవలం భారతదేశమే. ఇది సత్యం, మీరు రాసి పెట్టుకోండి, ఇదే కాలజ్ఞానం. మరి ఎందుకంటే వాళ్ళది వాళ్ళు అన్యాయంగా ఒకరిపైన ఒకరు దాడి చేస్తూ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. చూడండి, మరి ఇది కర్మ తప్పదు. ఇక్కడ నుంచి ఎంతో మంది దోచుకొని పోయారు, ప్రాణాలను తీసి వెళ్ళారు, మానాలను దోచుకొని పోయారు, ఎంతో కఠినమైన హింసలు చేసి వెళ్ళారు. చివరికి వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు, మున్ముందు అనుభవిస్తారు. అదే విధంగా మరి ఈ దేశం ఎందుకు గొప్పది? బయట దేశాలకు మన దేశానికి తేడా చూడండి. బయట దేశం లోపల ఒక పెళ్లి అనేది ఉండదు, అగ్రిమెంట్ ఉంటుంది. ఇన్ని రోజుల వరకు 1 year వరకు 2 years వరకు నాతో ఉంటే నీకు 1 కోటి రూపాయలు 10 కోట్లు ఇస్తా, కలిగిన సంతానం నాకే, తర్వాత ఈయన అయిన తర్వాత ఇంకొక ఆయన తర్వాత ఇంకొక ఆయన. కానీ నా భారతదేశంలో అది లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత నిండు నూరేళ్లు కలిసి జీవించి ఒక కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి గొప్ప దేశం ఏది అంటే అది నా భారతదేశం. అన్నయ్య, మామయ్య, అక్కయ్య, చెల్లెమ్మ. కానీ కర్మగాలి మమ్మీ డాడీ అంటున్నారు. మరి మమ్మీ అంటే ఏందో చెప్పండి? ఏంది? దయ్యం. మరి జన్మనిచ్చిన తల్లిని, నవమాసాలు మోసిన తల్లిని, నీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి జన్మనిచ్చిన తల్లిని ఓ దయ్యమా అంటదా? ఏమనాలా? అమ్మా అనాలా? అంటే మీ పిల్లలకు మీరేం చెప్పాలా? ఈ రోజు స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజు ఇలా గొప్ప వాళ్ళు జన్మనిచ్చారు అనంటే తల్లిదండ్రులే కారణం. మరి మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఒక్కరోజైనా గీతా చదివావా? ఒక్కరోజైనా మన వెంబడి మందిరానికి తీసుకెళ్ళావా? ఒక్కరోజైనా ధ్యానం చేయని చెప్పావా? వారికంటే ముందు మీరు గీతా చదివారా? మీరు ధ్యానం చేస్తున్నారా? ఆలోచించండి. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలంటే మనం భగవద్గీతని చదవాలా, మన ఇంట్లో గీతా పారాయణం చేయాలా. భగవద్గీత అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్ని కలిపితే ఏ జ్ఞానం ఉందో ఆ ఒక్క గ్రంథంలోనే భగవద్గీతలో మనకు లభిస్తుంది. మన సనాతన ధర్మ గ్రంథం ఏది? మన హిందూ ధర్మ గ్రంథం ఏది? గట్టిగా ధర్మ గ్రంథం ఏది? మరి ఉందా? ఒక్కసారి చేతులు ఎవరు ఉన్న వాళ్ళే, అబద్ధం ఆడకండి. ఆయన లేపినని నేను లేపుతారకండి. ఉందా? ఇప్పుడు ఒక్కసారి గుండె మీద చేతి పెట్టుకొని అందరు కూడా చదివే వాళ్ళు లేపండి. భగవద్గీతను చదివే వాళ్ళు లేపండి. 1 2 3 4 5 6 10 15 మంది లేపారు. వా, ఈ గ్రామంలో 15 మంది అయినా చదివే వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టాలి. సంతోషం. మరి మిగతా వాళ్ళ కథ? మేము తింటామండి, పంటామండి, టీవీ చూస్తామండి, అంతేనా? మనం ఏం చేయాలి? ప్రతిరోజు గీత చదవాలి. మన పిల్లలు మహానుభావులు కావాలి, మహాత్ములు కావాలి అంటే ఒక 10 నిమిషాలు మన కుటుంబం అంతా ఒక్క చోట కూర్చుండి ప్రార్థన, పారాయణం చేసుకోవాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మం రక్షతి రక్షిత. మన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి కర్మ ఎవరిని వదలదని చెప్పినా కదా. ఇంకొకటి చెప్తా, మీకు ద్రౌపది తెలుసు కదా. అయితే ఆమె చిన్నగా ఒక 6 సంవత్సరాల పిల్లగా ఉంటుంది. 6 సంవత్సరాల పిల్లగా ఉంటుంది. ఆ 6 సంవత్సరాల పిల్ల ఒక రోజు వాళ్ళ మిత్రులతోటి అదే తీసుకురా బాటిల్. ఆ 6 సంవత్సరాల పిల్ల మిత్రులతోటి గంగా స్నానానికి వెళ్తుంది. ఆ గంగా స్నానానికి వెళ్ళినప్పుడు